మనం ఒక పని నిరంతరం చేసేటప్పుడు అప్పుడప్పుడు సెల్ఫ్ డౌట్ వస్తూ ఉంటుంది. మనం ఇంత కష్టపడుతున్నాం, దానికి తగిన ఫలితం మనకు వస్తుందా అని చెప్పి. ఇక్కడ ఒక విషయం నమ్మాలి. కమిట్మెంట్‌తో, డెడికేషన్‌తో, డిసిప్లిన్‌తో ఏ పని చేసినా దాని కష్టం ఊరికే పోదు. దానిలో మనం పెట్టిన శ్రమ ఊరికే పోదు. భయపడిపోయి అసలు ట్రై చేయకుండా ఉండే కంటే ప్రయత్నించి ఏదో ఒక విధంగా ఏదో ఒక దశలో ఎంతో కొంత విజయం తెచ్చుకోవడం చాలా మంచిది. శ్రమ పడుతున్నప్పుడల్లా, కష్టపడుతున్నప్పుడల్లా చాలామంది వైఫల్యం చూసిన వాళ్ళని చూసి మనకు కూడా అలా అయిపోతామేమో, మనకు కూడా రిజల్ట్స్ రావేమో, ఇట్లాంటి భయాలు మొండిగా మన బ్రెయిన్లో వస్తుంటాయి. ముందు ఈ భయాలన్నీ పక్కన పెట్టేసేయండి. మహా అయితే ఏమవుద్ది, శ్రమ అంతా వృధా పోద్ది, అంతే కదా. కానీ దీనిలో ద్వారా వచ్చే ఎక్స్పీరియన్స్ మనతో ఉండిపోద్ది అని నమ్మండి. ఒక మనిషి తను నమ్ముకుని 100% ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా గొప్పవాడై తీరుతాడు. ఈ సిద్ధాంతాన్ని నమ్మండి. మనిషి శ్రమకు మించిన ఆయుధం ఇంకోటి ఉండదు. రోజుకి ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు మన కోసం మనం శ్రమించాం. రోజులో 24 గంటలు టైం ఉంటే పడుకోవడానికి, తినడానికి తప్ప మిగతా టైం అంతా మనం అనుకున్న లక్ష్యం పట్ల ఫోకస్ పెట్టి పనిచేయండి. అలా చేస్తే ఎన్నిసార్లు కష్టాలు ఎదురైనా, ఏది జరిగినా ఖచ్చితంగా మీరు ప్రపంచంలో మీ రంగంలో చాలా ముందుంటారు. ఈ దిశగా ప్రయత్నం మొదలెట్టండి. కానీ నిరాశ పడిపోయి చాలామంది పిరికి వాళ్ళని చూసి కొంచెం పిరికితనం మనసులో తెచ్చేసుకుని భయపడుతూ మాత్రం నిద్రపోకండి. ఎందుకంటే పిరికితనం, భయం మనిషిని సగం చంపేస్తాయి. మనిషిని అధైర్యపడేలా చేస్తాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుతాయి. అలా ఉన్నప్పుడు అసలు మనం ఏమైనా సాధించగలమా? మన అందరితో సమానమా? మనలో ఒక న్యూనతాభావం బయలుదేరుద్ది అనమాట. అలాంటి భావాలు వచ్చిన వెంటనే తుంచేయండి. ప్రతి ఒక్కరికి అలాంటి భావాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఎంత సాధించినా నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు ఇది నా వల్ల అవుతుందా, నేను ఆ రేంజ్లో ఎదగగలనా, నాకు మనసులో ఏమో అనిపిస్తుంది, ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. ఎన్ని సెల్ఫ్ డౌట్స్ వచ్చినా అన్నీ పక్కన పెట్టి నేను చేయగలను అనే ఒక మనోనిబ్బరంతో ముందుకు అడిగేయండి. ఎప్పుడైతే మనోనిబ్బరంతో మనం ఉన్నామో సగం విజయం అక్కడ సాధించినట్లే. ఆ తర్వాత దాని పట్లే అంకితభావంతో ఉండి వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. 1 సంవత్సరం లేట్ అవ్వచ్చు, 2 ఏళ్ళు లేట్ అవ్వచ్చు, కానీ విజయం మాత్రం మీదే అవుతుంది. ఇది అక్షర సత్యం.